ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. ప్రతి కార్యాచరణకు ఒక నిబంధన కావాలి. నిబంధన లేనిదే నిరీక్షణకు ఆధారం లేదు. ఏ కార్యాచరణ అయినప్పటికీ కూడా ఒక నిబంధనతో ముడిపడి ఉంటుంది. ఆ నిబంధనే మనకు నిత్యము నిలిచేది కూడాను. నిబంధన లేని వట్టి మాటలు ఏవైనా అవి శాశ్వతం కాదు, అవి నిలిచేవి కాదు, అవి నిరీక్షణాస్పదమైనవి అసలే కాదు. అందుకే నిబంధన అనేది ప్రాముఖ్యతను సంతరించుకొని పెద్దపీట మీద నిలుస్తుంది. అందుకే మనకు అనేక నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం కూడాను. మన రాజకీయ నాయకులు కూడా వారి కార్యాచరణ ప్రారంభించే ముందు వాళ్ళు కూడా ఒక నిబంధనని ప్రత్యక్షపరుస్తారు. లేక ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని మీదనే కార్యాచరణ ఉంటుంది, దాని మీదే నిరీక్షణ కూడా మనకు కలుగుతుంది. ఇది ఒక ఆశీర్వాదకరమైన అనుభవమే అని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులైతే వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, వారి యొక్క భవిష్యత్తులో లేకపోతే రాబోయే దినాల్లో వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ యొక్క కార్యాలను ప్రారంభించబోతున్నారు అనేది ఆ నిబంధనానుసారమైన మాటలతో తెలియపరుస్తారు. మనం కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరం వరుసగా నిలబడి ప్రతిజ్ఞ చేసాం, నిబంధన చేసాం. ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా కులస్తులైతే నేను ప్రేమిస్తాను, ఇతర కులస్తులైతే చంపేస్తాను అని చెప్పామా? లేదు. ఉగ్గుపాలతో నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను అని చిన్నప్పుడే మనం ఉగ్గుపాలతో నేర్చుకున్న బోధలవి అవే ఈనాటికి కూడా గుండెల్లో దాచుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. సరే, మరి ఒక నాయకులైన వాళ్ళు నిబంధన చేస్తే, అధికారులైన వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తే, మనం మన దేశం కొరకు మనం నిబంధన చేస్తే ఇదంతా ఒక వంతు. కానీ ఒక శ్రేష్టమైనది, సర్వశక్తి కలిగిన దేవుడే, మహోన్నతుడైన దేవుడే, మహోపకారి అయిన ప్రభువే ఆయన నిబంధన చేస్తే ఎలా ఉంటుంది? మనం ఆలోచించాలి, కాస్త విశ్లేషించాలి. మనిషి మాటలకే ఇంత నిరీక్షణ కలిగితే సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడే ఆయన నిబంధన చేస్తే ఎలా ఉంటుంది అని గనక మనం లేఖనాల్లో చదివితే ఆయన కూడా నిబంధన చేసిన కొన్ని విషయాలు మనకు లేఖనాల్లో కనిపిస్తాయి. ఆయన అనే మాటల్లో దేవుడు అనంటే దేవుడు అనే పదంలో త్రిత్వం దాచబడి ఉంటుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు లీనమై ఉంటాడు, ఏకమై ఉంటాడు, నిక్షిప్తమై ఉంటాడు. వారి ముగ్గురిని విడదీయలేని బంధం అది, విడదీయరాని బంధం అది. విడదీయడానికి సాహసిస్తే సతికిలబడవలసిందే కానీ విడదీసే శక్తి లేదు. అంతగా ఏకమైన ఏకత్వం మన దేవునిలో మనకు కనిపిస్తుంది. అయితే ఆయన నిబంధన చేసిన అనుభవాల్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని మనం చదువుదామండి. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు, సంఘములను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను. చాలండి. ఏంటంటే యేసు అను, మాట్లాడరా, యేసు అను. ఇప్పుడు మన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చూడండి, చేయి చాపి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటాడు, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటాడు. ఇలాగా నాయకులైన వాళ్ళు ప్రతిజ్ఞ చేసేటప్పుడు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణపూర్వకంగా మాట్లాడతారు. ఎలాంటి విభేదాలు లేకుండా, ఇంకా వాళ్ళు రాసుకున్నవి చెప్తారు. దేనికి భయపడకుండా, దేనికి లొంగిపోకుండా నేను పాలన చేస్తాను, పేద ప్రజలను రక్షిస్తాను, కాపాడుతాను అని వాళ్ళదైన శైలిలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇక్కడ మన సర్వశక్తి కలిగిన దేవుడు కూడా చేసిన ఆ ప్రమాణపూర్వకమైన మాటల్ని మనం గుర్తించినప్పుడు ఇవి మనకు నిరీక్షణాస్పదమైనవి. మనుషుల మాటలు ఈరోజు ఉండొచ్చు, రేపటి రోజు లేకపోవచ్చు. మొదటి దినాల్లో కోటలు దాటే మాటలు మాట్లాడవచ్చు, ఆ తర్వాత కంటికి కనబడకుండా పోవచ్చు. మనల్ని కవ్వించి మెప్పించి మనల్ని మురిపించి ఆ తర్వాత అవి ఏవి కూడా నెరవేర్చలేని నిస్సహాయపు పరిస్థితుల్లో మనుషులైతే అలాగ చేయొచ్చు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అలా చేసేవాడు కానే కాదు. ఆయన మాటలు గతించు. ఈ భూమి ఆకాశములు గతించిపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన చేతి పనులు. వీటికి అంత శక్తి సామర్థ్యతలు లేవు, గతించిపోవచ్చు. కానీ ఆయన మాటలు గతించేటివి కానే కాదు. ఆయన మాటలు తరలిపోయేవి కానే కాదు. గనుక ఆయన మాటల మీద ఆశలు పెట్టుకుని మనలో ఒక నిరీక్షణ కలుగుతుంది, దీవెన కలుగుతుంది. అది ఎంతో మనకు పవిత్రతను, పరిశుద్ధతను కలిగించి మనం కోరిన రేవుకు చేర్పించగలుగుతుంది. ఈ వాక్యంలో ఆయన నిబంధన, ఆయన ప్రతిష్ఠ చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. యేసు అను నేను. ఇక మనం వేరే వైపు చూడాల్సిన అవసరం లేదు, వేరే దాని మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఆయన ఎవరో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఆయనలో ఉన్న అధికారం ఏంటో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఆయనలో ఉన్న శక్తి ఏంటో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. వేరే ఏదో ఆధారపడమని చెప్పట్లే. నేను అనే మాటలు చాలా చోట్ల మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. నేను అనే మాట చెప్పాలంటే కాస్త దమ్ము కావాలి, కాస్త అధికారం కావాలి, కాస్త ప్రభావం కావాలి, అంతే కదండి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఏదైనా ఒక అవసరం ఉంది, ఆ అవసరంలో ఆ బయట ఎవరైనా భిక్షగాళ్ళు కూర్చొని ఉన్నవాళ్ళు నేను చూసి కంగారు పడకు నేను ఉన్నానుగా అన్నారనుకో, ముఖం ఎట్లుంటుంది నీకు? అట్లా ఉంటుంది. ఏంటి, నువ్వు ఉంటే ఒకటా లేకపోతే ఒకటా? ఎందుకు ఆయన ఉండేది, వెళ్ళు పక్కకి వెళ్ళు, అట్లాగా అంటావు కదండి. కానీ దేవుని మనం చూసినప్పుడు ఆ మాటే మనకు పూర్ణ ధైర్యాన్ని ఇస్తుంది, ఆ మాటే మనకు పూర్ణ శక్తినిస్తుంది, ఆ మాటే మన గుండెల్లో ఎప్పుడూ లేని ఒక ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే ఆయన స్థానం అలాంటిది. అందుకే పరిశుద్ధుడైన పౌలు కూడా అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యమును బట్టి మనము ఎందుకు ఆనందించాలి, ఎందుకు ధైర్యాన్ని పొందుకోవాలి, ఎందుకు శక్తిని పొందుకోవాలి, ఎందుకు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి మీ ప్రతి అవసరం తీర్చబడును అన్నాడు. పరిశుద్ధ పౌలు గుండెల్లో ఉన్న మాటల్ని మనం తొంగి చూడాలి. ఎందుకంటే ఆయన మాటల్ని మనం విన్నప్పుడు ఆయన గుండెల్లో ఉన్న భావన మనకు అట్లాగే ప్రత్యక్షమవుతుంది. మనం మెల్లగా అతని హృదయంలోకి వెళ్ళి కూర్చోవచ్చు. పరిశుద్ధుడైన పౌలు హృదయంలోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఆయన మాటలు అలా ఉంటాయండి. ఏదో ఎక్కడో చదివి విని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాకుండా ఆయన అనుభవించి ఆయన అంతరంగంలో ఉన్న మాటల మూటలను విప్పి క్రైస్తవ లోకానికి అందించాడు. మీరు పరిశుద్ధ పౌలు పత్రికలు చదివేటప్పుడు ఎస్పెషల్లీ మీరు కనుక ఆ మంచి ధోరణితో ప్రశాంతమైన మనసుతో చదివితే, అలా కళ్ళు మూసుకొని ధ్యానిస్తే అసలు ఎందుకు రాశాడు, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఈ మాటను బట్టి ఆయన గుండెలో ఉన్న భావన ఏంటి ఆలోచిస్తే మెల్లగా వెళ్ళి పౌలు గుండెల్లో కూర్చుంటాం మనం. ఇక మనకు మరుగైంది ఏమి ఉండదు. అలాగుంటాయి పౌలు పత్రికల్లోని మాటలు. ఎందుకంటే చదువుకున్నవాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, అభిషేకంతో అక్షరాలు రాసినవాడు కనుక ఆ భావన ఒట్టిగానే ఉండదండి. నేను ఇక్కడ మీతో చెప్పేది అందుకే ఆయన అన్నాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యమును బట్టి మీరు నిరీక్షణ కలగాలంటే ఆయనను, ఆయన మహిమైశ్వర్యాన్ని చూడండి. నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయనకి చేతగానిది ఏమైనా ఉందా? ఆయనకి మరుగైనది, చాటైన చోటేదన్న ఉందా? ఈ సృష్టిలో నలుసు కూడా లేదు. ఏది ఆయనకి మరుగైనది? అన్నీ తెలుసు ఆయనకి. మరి అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అంటున్నాడు, యేసు అను నేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఇక మనం వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం, సందేహించాల్సిన అవసరం, సంశయించవలసిన అవసరం లేదండి. పూర్ణమైన నిరీక్షణతో మనం సాగి వెళ్ళొచ్చు, పూర్ణమైన విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ఇక మరలా వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఈ రోజున దేవుని మాటను మీరు విశ్వసించిన వాళ్ళైతే ఆ మాట మీ గుండెను తేలిక చేస్తుంది, ఆ మాట మీ బ్రతుకులో వెలుగును చూపుతుంది, ఆ మాట మీ కనులకు వెలుగును చూపుతుంది. ఇక వేరే విధంగా మనం జరుగుతుందో జరగదో, అవునా కాదా,
ఉంటామా, వింటామా, తింటామా, కంటామా, ఇవన్నీ అవసరంలే. ఇంకంతే పూర్ణంగా కాంక్రీట్ వేసి పునాది వేసినట్టే, కాంక్రీట్ వేసి పిల్లర్ కట్టినట్టే, కాంక్రీట్ వేసి దిమ్మ కట్టినట్టే. ఇక తొమికే పని లేదు. సునామీ వచ్చినా మాట్లాడరా, కదిలే పని లేదు. ఇక స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ ఒక 2-3 మాటలు చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పుకొని ముగించేద్దాము. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చక్కటి మాట చూస్తారు. చూడండి, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో. ఒకని ప్రవర్తనను బట్టి, ఇక్కడ చూడండి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. అమ్మో, ఏంటిది ఈ మాట? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున, వారి క్రియల ఫలము చొప్పున, క్రియల ఫలము చొప్పున. అందరు చెప్పండి, ఏంటి దేని ప్రకారం అండి? వాళ్ళ క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను. చాలండి. యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ అను నేను, యెహోవా అను నేను ఏం చేస్తాడంట ఆయన? మామూలుగా రాజకీయ నాయకులైతే ఈ సంవత్సరం, ఈ 5 ఏళ్లలో మా పరిపాలనలో ఏం చేస్తాం? రైల్వేని పెంచుతాము, ఇంకా విద్యారంగాన్ని పెంచుతాము. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. అవును కదా? స్త్రీలకైతే గ్యాస్ ఇస్తాము, ఎందుకంటే వంట చేసుకోవడానికి. మాకిస్తే మేమేం చేసుకుంటాం? ఎందుకు ఆ ఆఫర్లన్నీ మీకే? ఎందుకు మరి నాకు అర్థమే సాగదు. మమ్మల్ని ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే పట్టించుకున్నా ఒకటే, పట్టించుకోకపోయినా ఒకటే. ఎందుకంటే మనదంతా హోటల్ మే కానా, బస్ స్టాండ్ మే సోనా. అందుకని ఎవడు పట్టించుకోడు. మీకు అట్ట కాదు కదా. మిమ్మల్ని ఎవడన్నా కనుక చిన్న చూపు చూసాడంటే వాడు అయిపోయాడు, ఇంకా ముక్క చక్కలు అయిపోయినట్టే. ఇక ఎవడితోనన్నా పెట్టుకోవచ్చు, కానీ మీతో పెట్టుకోకూడదని వాళ్ళకి తెలుసు. అందుకని ఆఫర్లన్నీ, పథకాలన్నీ మ్యాక్సిమం ఎందుకంటే మిమ్మల్ని మెప్పించారంటే ప్రపంచాన్ని జయించినట్టాడు. అందుకని మీకే ఆఫర్లన్నీ. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ 5 ఏళ్లలో మా పరిపాలన కాలంలో నేను ఎలా చేయబోతున్నాను, మేము అలా చేయబోతున్నాను. మరి యేసు అను నేను అన్నాడు. దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడు అనంటే, ఇక్కడ నేను ప్రతి వాని క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చుటకు, లేకపోతే వారి యొక్క క్రియల ఫలితము, లేకపోతే క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. ప్రతీకారం, ఇది చాలా ఘాటైన మాట అండి. హలో, వింటున్నారా? చాలా ఘాటైన మాట ఇది. ఎందుకంటే వారి యొక్క క్రియ ఫలము చొప్పున మీరు ఏం చేస్తారో, మీరు చేసిన దాన్ని బట్టి. ఆరాధనలో కూర్చుని నిద్రపోయారనుకో, నిద్రపోయినట్టే ఉంటుంది ఆ వారం. లేదా ఆరాధన చేసి వాక్యం ఉన్నారనుకో, అట్లాగే ఉంటుంది. మీరు ఏం చేస్తే, మీరు పెద్దలు చెప్తుంటారు కదండి, ఏ కోళ్ళతో కొలిస్తే ఆ కోలతే కదా. అంతే కదా. మామిడి చెట్టుకి జామకాయ కాస్తుందా? జామ చెట్టుకి మామిడికాయ కాస్తుందా? కాయదు కదా. నువ్వేం చేస్తే అదే. ఇది కొంచెం మనకు భయాన్ని కలిగించే మాట. ఏది? వారి క్రియల ఫలము చొప్పున. మీరు మంచి చేశారా? మంచి. చెడు చేశారా? చెడు. కీడు చేశారా? కీడు. మేలు చేశారా? మేలు. మీ క్రియల ఫలమునకు ఇక్కడ ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను. ఏం చూస్తున్నాడంట? నా డ్రెస్ కాదు. నా డ్రెస్ చూస్తే బాగానే ఉన్నమాట. బచ్చబడకుండా, మరకబడకుండా, మడతబడకుండా, ఐరన్ చేసుకుని శుభ్రంగా మల్లెపూలాగా సేట్లాగా తిరిగేవాడిని. సేట్లాగా చురిగేవాడిని. అలాగ చూడట్లే, అలాగ ఉండట్లే, అలాగ నన్ను పరీక్షించట్లే. ఆయనేమో అంతరంగాన్ని చూస్తున్నాడంట. స్తోత్రం చెప్పకపోయారా? ఆ అంతరంగాన్ని చూసి ఎవడి క్రియల ఫలము చొప్పున వాడికి ప్రతీకారం చేస్తాడు. ఏం ప్రభువా ఇలాగ చేసావు? ఏం ప్రభువా ఇలాగ ఉంచావు? ఏం ప్రభువా ఇలా విడిచిపెట్టావు? ఏం ప్రభువా నన్ను ఇలా తోలేసావు? ఏం ప్రభువా ఇలాగ నన్ను పెట్టేశావు అంటే, నేను చేసేదే ఉందిరా, నువ్వు చేసుకున్న దానికి మాట్లాడరేంటి? మరి అంతే కదా. మామిడి చెట్టుకి జామకాయ కాయదు కదా, జామ చెట్టుకి మామిడికాయ కాయదు కదా. ఇప్పుడు పగలంతా కష్టపడ్డ వాడికి ఏం కలుగుతుంది? ఫలితం దొరుకుతుంది. పగలంతా దుప్పడుగా నిద్రపోయి సాయంకాలం నీకు జీతం రావాలంటే ఎవడిస్తాడు రాబా? ఎవడిస్తాడు చెప్పు? సోమరి వేటాడినను పట్టుకోడంట. మరి సోమరి వానికి జీతం ఎలా వస్తుంది? కష్టపడ్డ వాడికి, కన్నీళ్లు గర్చిన వాడికి, రెక్కల ముక్కలు చేసిన వాడికి, రక్తవావిరి చేసిన వాడికి, నడుము వచ్చి
ప్రయాసపడిన వానికి ప్రతిఫలం కలుగుతుంది. అలాగే ఎవడి యొక్క క్రియల ఫలము చొప్పున వారికి ప్రతీకారము చేయుటకు అంతరంగాన్ని చూస్తున్నాడంట. ప్రియులారా, నేను ఈ రోజున మీతో చెప్పగలిగింది, మీరంతా ఆరాధనలో పాలు పొందారు, ఆరాధించారు. అయితే ఆరాధనలో పాలు పొందిన నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడే కాస్త మనం షింక్ అవ్వాలి, ఇక్కడ కొంచెం జడియాలి, బెదరాలి, భయపడాలి. ఎందుకంటే ఆయన పై రూపాన్ని చూసి ఆశ్రదించేవాడు కాదు, పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడు కాదు, పై రూపాన్ని చూసి ఆయన ఆశ్రదించడానికి ముందుకు వచ్చేవాడు కాదు. కానీ ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలి అని అనుకుంటే, ఆయన నీకు ఈ రోజున దీవించి నిన్ను ఆశ్రదించి పంపించాలి అని అనుకుంటే నీ అంతరంగాన్ని చూస్తాడు. ఆ అంతరంగములో ఉన్న దానిని బట్టి, నీ అంతరంగ స్పందనను బట్టి, నీ అంతరంగంలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి, నీ అంతరంగంలో ఉన్న విశాలతను బట్టి ఈ రోజున నువ్వు ఎంత పవిత్రముగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆయన మనసును గెలుచుకుంటావో దానిని బట్టి మూట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళగలుగుతావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు, నేను అనేది ఇంకొక కోణం, ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే, నీ నీతి, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీకున్నటువంటి విశాలమైన హృదయాన్ని మనుషులు గుర్తించకపోవచ్చు. అంతే కదండి. మనుషులకేం తెలుస్తుంది? నేనైనా, మీరైనా, నేనైనా, మనం ఎవరమైనప్పటికీ కూడా మనం అంతరంగాన్ని చూడలేం కదా, అంతరంగంలోనికి మనం చొరబడలేం కదా, అంతరంగంలో ఉన్న గుణగణములను చూసే ఆ శక్తి సామర్థ్యతలు మనకు లేవు కదా. గుణగణములకు నిలయమైన వాడు ఒకే ఒక్కడు కదా. ఆయనే అంతరంగాన్ని చూడగలిగిన వాడు, అంతరంగాన్ని పరిశీలించగలిగిన వాడు. పరీక్షించి నీ అంతరంగంలో ఉన్న దాన్ని బట్టి నీకు ప్రతీకారం చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మనకి ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, మనకి ఇలా వచ్చింది, మనం ఇలా దీవించబడ్డామంటే దీనికి బ్యాలెన్స్ ఏంటంటే నా అంతరంగం అలాగా ఉంది అంతే. వాళ్ళ మీద, వీళ్ళ మీద, దేవుని మీద విసుక్కోకూడదు. ఏం దేవుడా, నేను కష్టమైపోయానా, నష్టమైపోయానా, నన్ను నలిపేస్తున్నవేంటి, నన్ను తొక్కేస్తున్నవేంటి? ఏంది తొక్కేసేది? నీ అంతరంగం అలా ఉంది కనుక ఆ ప్రతిఫలాన్ని, ప్రతీకారాన్ని అనుభవిస్తున్నాం అంతే. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనం ఆయన ఎదుట మన హృదయాన్ని తెరిచి నా అంతరంగం ఎలా ఉంది అని మనం పరిశీలించుకోవాలి. ఓకే, మన అంతరంగం దేవుని ఎదుట ఎలా ఉంది మనం శోధించుకోవాలి. ఇప్పుడు ఒక జాలరు ఉన్నాడండి, జాలరి తెలుసా తెలీదా? అందరు చెప్పండి, జాలరి తెలుసా తెలీదా? జాలరి అంటే చేపలు బట్టి ఆయన, తెలుసా తెలీదా? ఏం చేస్తాడు? రేపటి రోజు ఆయన వేటకి వెళ్ళాలంటే ఈరోజు ఏం చేస్తాడు? శుభ్రంగా దుప్పటి కప్పు నిద్రపోతాడు, రెస్ట్లోకి వెళ్ళిపోతాడా? రేపటి నుంచి నేను వేటకి వెళ్ళాలి కనుక, రేపటి నుంచి చేపలు పట్టాలి కనుక ఈరోజు నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఫుల్గా పీకల కాడ తిని, కైమ తిని, కళ్ళు పూసుకుని నిద్రపోతాడా? లేదు. ఏం చేస్తాడు? తన వలను ముందేసుకుని వలను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడైనా నా వల చినిగిపోయిందేమో, ఎక్కడైనా నా వల తూట్లు పడిందేమో. ఎందుకంటే తూట్లు పడిన వలతో నేను వేటకెడితే పడ్డట్టే ఉంటాయి కానీ చేతికి రావు. మీకు అర్థమైంది కదా? కష్టపడ్డట్టే ఉంటాడు కానీ ప్రతిఫలం కనిపించదు. వలలోకి వచ్చినట్లుగా ఉంటాయి కానీ కంటికి కనబడవు. ఇది దుఃఖకరమైన సాగరానికి తీసుకెళ్ళిపోద్ది, దుఃఖకరమైన అనుభవాలకు తీసుకెళ్ళిపోద్ది. అందుకని జాలరు ఏం చేస్తాడంటే, మొదట వేట కాదు కావాల్సింది, పరిశీలన కావాలి, పరీక్ష కావాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ వలను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడ తూట్లు పడ్డాయి, ఎక్కడ బెజ్జలు పడ్డాయి, ఎక్కడ చిరిగిపోయింది, ఎక్కడ రోతబడిపోయింది సరిగ్గా చూసుకొని అప్పుడు వేటకెళితే పడ్డది చిన్నదేనైనా కొంచెమేనైనా అది ఆ నావలో, అది ఆ వలలో నిలిచి ఉంటుంది. కొంచెమేనైనా ఆ ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతాం, కొంచెమేనైనా ఆ ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచించాలి. మీ మనసుకు మేత పెట్టాలి కాస్తను. ఎందుకు దీవించబడలేక, ఎందుకు కన్నీడు తొలగక, ఎందుకు ఆవేదన తొలగక ప్రార్థించుచున్న దానికి ప్రతిఫలం పొందుకోలేకపోతున్నామంటే నీ మనసులో, నీ హృదయంలో ఎక్కడో దానికి అడ్డుబండగా ఉన్నది, ఏదో ఆటంకం ఒకటి ఉంది. ఆ ఆటంకాన్ని నువ్వు గుర్తించాలి. అంతే కదండి, అంతే కదండి. మరి దేవుడు నన్ను ఎందుకు దీవించలేకపోతున్నాడు, ఎందుకు నా దేవుడు ఉంటున్నాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు కలగట్లేదు అనే విశ్లేషణ, అనే వివరణ నీకు కలగాలి. దానిని కనుక సరిచేసు. చూడండి, నేను ఒక్క మాట కూడా చెప్తాను. సౌలు ఉన్నాడు కదా, ఎవరు సౌలు? పౌలుగా మారిన మీరు ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నారు కదా, మరి ఇంకా మీ నోట్లోంచి మాట రాలేకపోతే ఏంటి? మీరు వాక్యం చెప్తున్నప్పుడే ఆ క్లారిటీ,
లేకపోతే ఆ వే మీకు అర్థం కావాలి కదా. టక్ మన సమాధానం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్లో పిల్లలకి వాళ్ళకి పాఠాలు చెబుతారు. ఎప్పుడన్నా వాళ్ళని క్లాస్ క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీలాగే అటు చూస్తుంటారా? లేదు, వాళ్ళకి దానికి సమాధానం చెప్తారు. ఎందుకు సమాధానం చెప్తారంటే వాళ్ళు నేర్చుకున్నారు కనుక, దిద్దుకున్నారు కనుక. మీరు కూడా మాట్లాడాలి నాతో. స్తోత్రం చెప్పండి. సౌలు తెలుసా తెలీదా మీకు? తెలుసా తెలీదా? ఏ సౌలు? మరి అదే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ సౌలు? మీ ఇంటి వెనకాల ఉండే సౌలు కాదు. పౌలుగా మారిన సౌలు. సరే, ఈ సౌలు ప్రభుత్వం దగ్గర పట్టా పుచ్చుకున్నాడంట. దేనికి? బిల్డింగ్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి, లేకపోతే స్కూల్స్ కట్టడానికి, లేకపోతే హాస్పిటల్ కట్టడానికి కాదు. సంఘాన్ని హింసించడానికి. మరి ఈయనట్టు అడిగారో వాళ్ళట్టిచ్చారో ఆ దేవుడికి తెలియాలి. ఎందుకంటే సమాజానికి మేలు చేసే వాళ్ళకి సహాయం చేశారంటే ఓకే. సమాజంలో ఏదన్నా ఒక మంచి దానిని స్థాపించడానికి పర్మిషన్లు అంటే ఓకే. అర్థమవుతుందా? హింసించడానికి, సంఘాన్ని దూషించడానికి, సంఘాన్ని అరికట్టడానికి సంఘం అనేది ఏం చేస్తుంది అనంటే, సంఘము పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. సంఘము పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తుంది. ఆరాధించడానికి, పవిత్రంగా జీవించడానికి, లోకానికి వేరుండడానికి ప్రత్యేకించబడిన సమూహమే సంఘం. తల దించబాకండి, తలెత్తి నన్ను చూడండి. సంఘం అంటే ఏంటి? కుల సంఘమా? కుల సంఘమా? మత సంఘమా? కార్మికుల సంఘమా? సంఘం అంటే ఏంటి? లోకానికి వేరై పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధించడానికి ప్రత్యేకించబడిన సమూహమే సంఘం. సంఘం అంటే లైట్లు, మైకులు, మీరు కూర్చున్న పట్లు, లేకపోతే భవంతి బిల్డింగ్ ఇవి కాదు. మనమంతా కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నా సంఘమే కదండి. మరి ఈ సంఘాన్ని ఎందుకు హింసించాలి? ఈ సంఘాన్ని ఎందుకు అరికట్టాలి? ఈ సంఘానికి విరుద్ధంగా ఎందుకు లేవాలి? ఈ సంఘాన్ని ఉండకుండా చేయాలని ఎందుకో కంకణం కట్టాలి? ఏమో అర్థం కాని అయోమయం, అంధకారం. దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. ఎవరైనా సౌలు. సరే పోనీలే, ఒక మాట చెప్తాను. ఆయనకి కొన్ని దినాలు సాగాయి, అట్లా సాగాయి. కొంతమందికి సాగుతాయి అట్లాగా. మనం ఏం చేయలేం. ఒక కాలం వస్తుంది అనుకోండి, ఆ కాలాన దేవుడు ఎవరిని ఎలా దర్శించాలని అలా దర్శిస్తాడు. ఈయనకి కాలం సాగింది. ఒక రోజున దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆ దమస్కు మార్గంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. వెంటనే సౌలు అన్నాడు, ప్రభువా నీవెవడవే అంటే, ప్రభు అన్నాడు, నీవెవడవే అంటే తిక్కలోడా, ఇంకెవడున్నాడు నీతో మాట్లాడేవాడు? ఇంకొకడు ఉన్నాడా నేను దర్శించేవాడు? ఎవడు ఆటోవేటే? నేనే. నువ్వు ఎవరినైతే హింసించుచున్నావో ఆ యేసుని నేను. అప్పుడు అర్థమైంది అతనికి. స్తోత్రం కలుగుగాక. ఆమేన్. అప్పుడు ఆయన ఆలకించాడు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటే సరెండర్ అయిపోయాడు. నువ్వెందుకు దర్శించావు? అసలు నన్ను దర్శించాల్సిన అవసరం ఏముంది? నేనేం చేశాను? అయినా నువ్వెవరివి? నేను విరోధిని, ఆ సంగతి తెలుసా? నేను ఒక సంఘంలో ఒక 2.5 సంవత్సరాలు సేవ చేస్తే మందిరం సరిపోవట్లే. ఆ ముందు స్థలం కొందామని అనుకుంటే ఏమో అది వేరే ఒక అతను అని చెప్పారు. చాలా పోకిరతను అతను. మన మందిరం కట్టేటప్పుడు సిమెంట్ బస్తాలు ఆ లోడ్ దింపితే ఆయన ఇక్కడ చర్చివుడు కట్టమన్నాడు అట్లాగని చెప్పి వచ్చి ఆ సిమెంట్ బస్తాలను తీసుకెళ్ళి నీళ్ళలో వేసేసాడంట ప్రారంభంలో. సరే, ఆ తర్వాత ఆయనకి నచ్చ చెప్పుకొని ఎట్లా మందిరం కట్టేసి అయిపోయింది. ఆ తర్వాత నేను వెళ్ళా ఆ సంఘానికి. సరే, నేను వెళ్ళిన తర్వాత మందిరం సరిపోవట్లేదంటే మన వాళ్ళని అడిగి ఆ ముందు స్థలం ఏమన్నా అమ్ముతారా అడుగుదాము అని చెప్పంటే, అన్న ఆయన మనమంటే గిట్టదు, పోకిరిగా మాట్లాడతాడు, అది ఇది అన్నారు. పోకిరిగా మాట్లాడిని వెళ్ళే స్థలం అయింది అంతే కదా. స్థలం అయింది అన్నప్పుడు పోకిరిగా మాట్లాడిన ఏకిరిగా మాట్లాడి మనకెందుకు వచ్చిన గొడవ? అడుగుదాం. అట్లా అంటే మన వాళ్ళు అంటూనే ఉన్నారు, ఎందుకులే అన్న అట్లని. అరే ఎందుకులే అనుకుంటే అవసరం ఎడ తీరుతుందయ్యా బాబు, ఎడదాం పదా అని ఒక 4 తీసుకుని వెళ్ళా ఆయన దగ్గరికి. వెళితే ఆయన ఆఫీస్లో కలవమన్నాడు. ఆఫీస్లోకి వెళ్ళాము. అప్పుడు పరిచయం చేసుకున్నాం. ఏమంటే, నేను హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్ అండి, మీ సైట్కి వెనుకున్న హోసన్న మందిరం అట్లా అంటే, అవునవునా, సరే కూర్చోండి అన్నాడు. ఏమండి, మా చర్చి ముందు మీ స్థలం ఉందండి, ఒక 10 సెంట్లు అది కావాలండి అట్లా అంటే, ఆయన అన్నాడు,
మీరు చర్చి కట్టేటప్పుడు మీ మీద కేసు పెట్టిన గుర్తుందా అని అడిగాడు. చూసారండి, నేను అన్నాను గుర్తు లేకెందుకు ఉంటుందండి, గుర్తుందండి. మరి మీ మీద కేసు పెట్టినా కూడా మీరు ఎట్లా అడగడానికి వస్తారు నన్ను అని అడిగాడు. నేను అన్నాను, మాకు అలాంటివి మనసులో లేవండి. మీరు కేసు పెట్టండి, హింసించండి, దూషించండి, ఏమన్నా చేయండి. మీకు అధికారం ఉంది, మీ స్థలం కనుక మిమ్మల్ని అడగాలి కనుక వచ్చాం. అట్లా ఇప్పుడు దేవుడు సౌల్ని నీవు హింసించుచున్న యేసుని నేను అన్నప్పుడు వాస్తవంగా సౌలు ఏమనాలి? ప్రభువా, నేను ఎవరో తెలుసా నీకు? నేను ఇలాగా మీకు విరుద్ధంగా కార్యం చేస్తున్నాను కదా, విరుద్ధంగా పోరాడుతున్నాను కదా, విరుద్ధంగా మాట్లాడుతున్నాను కదా, మరి ఎలాగ దర్శిస్తావు నన్ను నీవు అనాలా లేదా? అనలేదండి. ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసుని అని అన్నాడో క్లారిటీ వచ్చేసింది. ఇక మనము పోరాడేది జీవాధిపతితో, మనము పోరాడేది దేవునితో. ఇక మన ఆటలు మనకు సాగవు, మన శక్తి సరిపోదు, ఇక ఆటలు సాగవిక అనుకున్నాడేమో. మరి నేనేం చేయాలి ఇప్పుడు? అట్లా అన్నాడు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అన్నాడు పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతను నీకు ప్రార్థన చేస్తాడు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు కదా. నాకు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, సౌలు దర్శించింది ఎవరు? సాక్షాత్తు యేసయ్య, దేవుడు. మరి ఆయన దర్శించి ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు ఆయనే కదా జవాబు ఇవ్వాలి, ఆయనే కదా ప్రణాళిక తెలియపరచాలి, ఆయనే కదా నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి, ఎలా చెయ్యి అని చెప్పాల్సింది. ఇప్పుడు ఆయనకి మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఆయనకంటే శక్తివంతులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఆయనకంటే ఆలోచనకర్తలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మరి ఆయనే చెప్పాల్సింది. ఏం చెప్పాడు తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నేనైతే అడుగుండేవాడిని, కాదు ప్రభువా, నీకంటే గొప్పవాడా, నీకంటే బలమైన వాడు అయినా మీరు చెప్పకపోయారా? నో, ఆయన దగ్గరికి వెళ్ళు. చూడండి, ఒక సేవకుని, ఒక యాజకుని యొక్క కర్తవ్యం ఎంత ఘనమైనదో గుర్తించండి. ఈయన్ని దర్శించి ఈయన ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఈయన సరే అన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇదే దేవుడు మరలా ఆ అననీయతో దైవజనుడితో చెప్పాడు, ఇదిగో తార్సువాడైన సౌలు ఉన్నాడు కదా ఏంటయ్యా స్వామి, వాళ్ళు ఏం సంగతి ఎవడికి తెలియదేంటి? అదే ఉన్నాడు కదా. ఒరే ఉన్నాడు అంటావేంటి స్వామి, నాకు తెలుసు. మరి అతగాడు నా దగ్గరగా ఏంటి నువ్వు చెప్పామాట స్వామి, నీ దగ్గరకే వస్తా. ఎందుకంట ఏదో గుట్టుగా సేవ చేసుకుంటున్నా, 10 మందిని పెట్టుకుని పాటలు పాడుకుంటున్నా, ఏదో శుభ్రంగా సేవ జరుగుతుంది, ఏదో ఘనంగా సాగుతున్నాను, పరిచర్యలో ఉంటున్నాను, ఏదో 10 మందిని కూడగట్టుకుంటున్నాను అనుకుని ఆనందిస్తుంటే మరలా ఈ పిడుగులాంటి వార్త చెప్తావేంటి స్వామి? నువ్వేం కంగారు పడద్దు, అతడు వస్తాడు కానీ అతను ప్రార్థన చేయి. ప్రార్థన నేనా? ఏంటి నువ్వు చెప్పే మాట? అవును, నేను ఇక్కడ ఈ క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే, ఇతడు దైవజనుడే, ప్రవక్తే కాదనట్లే, కానీ ఇతడు అతను గూర్చి విన్న విషయాల్ని, అతని పైరూపాన్ని, అతని కాఠిన్యతని, అతనిలో ఉన్న కఠినమైన స్వభావాన్ని చూస్తున్నాడు కానీ అంతరంగాన్ని చూడట్లే. మీకు ఒక మాట చెప్పనా, అంతరంగాన్ని చూసిన దేవుడు వేరు, పైరూపాన్ని చూసే మనిషి మీరు చెప్పండి వేరు. అంతరంగాన్ని చూసిన దేవుడు అతన్ని అంగీకరించాడు. ఎంత అంగీకరించాడు తెలుసా? ఆయన నామాన్ని అతని చేతికి ఇవ్వడానికి అంగీకరించాడండి. స్తోత్రం కలుగునుగాక. ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఆయన నామం ఘనమైన నామం, ఆయన నామం బలమైన నామం. ఈ పవిత్రమైన, పరిశుద్ధమైన, ఘనమైన ఆయన నామాన్ని అతని చేతికిచ్చి అతన్ని సాగనంపుతున్నాడు. అదే వ్యక్తిని గురించి ఒక సేవకునిలో ఉన్న అభిప్రాయం ఏంటి? అది కూడా నేను ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు అనిపించింది. ఈ అననీయాన్ని దైవజనుడు ఎప్పుడు సౌలు చూసినడు కాదు, అతన్ని ఫేస్ టు ఫేస్ చేసిన వాడు కూడా కాదు, అతనిని గూర్చి విన్నాడంట, అంతే. అతనిని గూర్చిన వార్తలు కొన్ని చెవిన పడ్డాయి, విన్నాడు అంతే. విన్న వార్తలకే ఈయన డిసైడ్ చేసేసుకున్నాడు. విన్న వార్తలకే ఈయన ముద్ర వేసేశాడు. విన్న వార్తలకే అంగీకారం తెలిపేశాడు. విన్న వార్తలకే ఈయన వన్ సైడ్ వార్. అమ్మో, సౌలా పనికిమాలినోడు, సౌలా దుర్మార్గుడు, సౌలా అలాంటి వాడు, సౌలా ఇలాంటి వాడు, అతను మన దగ్గరకు రానివ్వకూడదు, అతను సంఘానికి విరోధి అని ముద్ర వేసేసుకున్నాడు.
కానీ దేవుడు అంటాడు, నో, నేను అతని అంతరంగాన్ని చూశాను. హల్లెలూయా. నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అతను. ఏడు ప్రభువా, స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా చదవండి కొంచెం. 9వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని, ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. చూసారండి, ఈ మాట నాకు ఎందుకో ఆశ్చర్యం అనిపించిందండి. ఎంతో కీడు చేశాడని అనేకుల ద్వారా వింటిని. అయ్యా, ఈ పరిశుద్ధులకు కీడు చేశాడు, నేను చూశాను. ఫలానా 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 చోట అతన్ని నేను దర్శించాను, ఫలానా ఫలానా చోట అతను చేసిన కార్యాలు నేను చూశానయ్యా, అతను ఎలాంటి వాడు అని అనట్లేదండి. అనేకుల ద్వారా నేను విన్నాను, ఇక్కడ అతడు కీడు చేసేవాడు. అర్థమవుతుందండి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. 15వ వాక్యం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, నేను చెప్పేది వినవయ్యా, అన్ని జనులు ఎదుటను. నేను చెప్పేది విను, నువ్వు చెప్పింది నేను వింటున్నాను కదా, నాకు తెలుసు. నీవు అనేకుల వలన వినిన వార్తలు నాకు చెప్తున్నావు. వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పిన వార్తల్ని నువ్వు నమ్మి నాకు చెప్తున్నావు. నేను చెప్పేది విను. అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. నేను అనేది ఈ వాక్యంలో ఒకటి, మనుషుల యొక్క దృష్టి వేరు, దేవుని యొక్క దృష్టి. ఎందుకంటే వాని క్రియ ఫలమునకు ప్రతీకారం ఇచ్చుటకు ఆ హృదయములను పరిశోధించు యెహోవానగు నేను. హల్లెలూయా. ఈ మాటలో, ఈ విషయంలో, ఈ సందేశంలో నేను మీతో చెప్పేది ఏంటంటే, నీ అంతరంగాన్ని చూచే దేవుడు ఆయన నీకు ప్రతీకారం ఇస్తాడు, ఆయన నీకు ప్రతీకారం చేస్తాడు. హల్లెలూయా. ఒక వార్త విన్నాడు, విన్న వెంటనే గోడ వైపు తిరిగాడు, ఒకే మాట అడిగాడు. ఏమడిగాడు? దేవా, నేను ఎంతగా నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికానో, ఎంత పవిత్రంగా నిలిచానో, ఎంత యథార్థమైన హృదయం కలిగిన వాడనో నీవెరుగుదువు. నువ్వు అంతరంగములను పరిశోధించువాడువు కదా, నువ్వు హృదయ అంతర్భాగాలు చూడగలిగిన వాడువు కదా, గుండె లోతులను చూడగలిగిన శక్తి నీకుంది కదా. నేను ఎలా ప్రవర్తించానో, నేను ఎంత యథార్థవంతుడనో, ఎంత నీతిగా నీ ఎదుట నిలిచిన వాడనో, నా కష్ట పరిస్థితులలో ఎలా నిన్ను హత్తుకొని బ్రతికానో, నీ ఆజ్ఞలను ఎలా నేను అనుసరించానో నీకు తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు, మనుషులకు గోచరం కాకపోవచ్చు, చూసే శక్తి మనుషులకు లేకపోవచ్చేమో. నీకు మరుగయ్యున్నది ఏంటి? వెంటనే పరలోకంలో నుంచి శబ్దం, పరలోకంలో నుంచి ఒక వర్తమానం సందేశం. అదేంటంటే, నీ కన్నీళ్లు చూచాను, నీ ప్రార్థన ఆలకించాను. ఆమేన్. ప్రియులారా, మన దేవుడు మన అంతరంగములను పరిశోధించువాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను. 2వ మాట, అది ఇక్కడ యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాము. 2వ అనుభవం కూడా ఒక 10-15 నిమిషాల్లో త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు, వినండి. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, ఓకే, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత. వీళ్ళేమో నీళ్లు వెదుకుతున్నారంట. వేసవికాలం కదా, దప్పికుంటుందా ఉండదా? ఉంటుంది. వీళ్ళేమో నీళ్లు వెతుకుతున్నారంట, నీళ్లు దొరకక నాలుక ఎండిపోతుందంట. యెహోవా అను నేను, ఎస్, నోట్ ఇట్, యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దప్పిక చేత నాలుక ఎండిపోతుందంట. దేని చేత అండి? అందరూ చెప్పండి, దేని చేత అండి? దప్పి చేత. ఎందుకంటే వేసవి లేకపోతే ఎండ తీవ్రత ఓకే కాదనట్లే. ఇప్పుడు వీళ్ళకి నీళ్లు కావాలి, తృప్తి
కలగాలి, దప్పిక తీరాలి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక దప్పిక చేత ఈ రోజున పరుగులు తీస్తున్న ఆ స్థితిని మనం చూస్తున్నామండి. ఎన్నో విధాలుగా మనిషి ఈ రోజున ప్రయాసపడుతున్నాడు దప్పిక తీర్చుకోవడానికి, తృప్తి చెందడానికి కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సిలువలో వేలాడుతూ అన్నాడు, నేను దప్పిక గొనుచున్నాను అన్నాడు. ఆయన దప్పిక వేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన సిలువలో వేలాడుతూ లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను. ఆ దప్పిక ఏం చూపించింది? ఆయనకు చిరకను అందించారు, దప్పిక తీర్చడానికి చిరకను అందించారు. ఆయన ఆ చిరకను పుచ్చుకోలేదు. ఆయన దప్పిక వేరు. లేఖనములు నెరవేరాలి, లేఖనములలో వ్రాయబడిన సత్యం నా యందు పరిపూర్ణం కావాలని ఆయన పలికిన మాటలు మనం గుర్తిస్తాము. ఇక్కడ నరులు దప్పిక కొనుచున్నారంట. వాళ్ళకి నీళ్లు దొరకక, దప్పి తీరక గొంతుకు ఆరిపోతుందంట. నిజమే. ఈ రోజున అలసిపోయిన ప్రజలు చూస్తున్నామండి సమాజంలో. ఎవరినన్నా ముట్టండి, ఎవరినన్నా పట్టండి, వాళ్ళు చెప్పే మాటలు అన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమే. ఏం చేద్దామండి, సంపాదిస్తున్నానండి, కష్టం చేస్తున్నానండి, కానీ వృద్ధి కనిపించట్లేదండి. ఏం చేద్దామండి, నలుగురిని అన్నానండి, ఒక్కడి చేతికి వచ్చినోడు లేడండి. ఏం చేద్దామండి, కట్టుకున్నానండి, నా ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నానండి. ఏం చేద్దామండి, ప్రారంభించానండి, తప్పదు కదండి, మోస్తున్నానండి. ఇలాంటి అసంతృప్తితో కూడిన మాటలే ఈ రోజున మన చెవిని పడేది. ఎవరిని కదిపినా, ఎవరిని ముట్టినా ఈ రోజున ఏదో ఒక అసంతృప్తి. ఆకలి తీరక, దప్పిక తీరక, కోరిక తీరక, పడుకున్న నిద్ర పట్టక, తిన్న వంట పట్టక, అల్లాడిపోతూ తల్లడిపోతూ గుండె గుప్పెట్లో పెట్టుకొని గడగడలాడిపోతున్న ప్రజల్ని ఈ రోజున మన కళ్ళతో చూస్తున్నామండి. ఏదో దేవుని మహాకృప, దేవుని ప్రేమను బట్టి, వాత్సల్యమును బట్టి దేవుడు మనల్ని రక్షించి ఇక్కడ కూర్చుండ పెట్టాడు. సంతోషంగా, ఆనందంగా చప్పట్లు కొట్టు గంతులు వేస్తున్నాం. కానీ నిజమండి, మీకు అలాంటి ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. దేవుని మహాకృప ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల నీడలో ఉంచబట్టి ఈ రోజున మనం ఒకరు కడకడలాడుతున్నాం. కానీ లోకంలోకి వెళ్ళి కొన్ని కుటుంబాలకి వెళ్ళి చూడాలిరా స్వామి. నరకం అంటే ఎక్కడికో మనం చచ్చిన తర్వాత వెళ్ళాల్సిన అవసరంలే, బతుకుండగానే చూడొచ్చు. ఒకవేళ మీకు అది తెలుసో తెలీదో, మీరు అంత అవగాహనతో ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేనైతే ప్రతి దినం నా దేవునికి ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్తానో, ఎన్నిసార్లు స్తోత్రాలు నేను దేవుని సన్నిధిలో చెప్తున్నానండి. ఎందుకంటే నా చెవిని పడే కొన్ని వార్తలు, నా చెవిని పడే కొన్ని విషయాలు వింటున్నప్పుడు నేను వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేది ఒక వంతు అయితే, వెంటనే నా గుండెలో ఒక కృతజ్ఞతతో స్తోత్రం చెప్తాను. నాయనా తప్పించవేసయ్యా. నిజం చెప్పే మాట. తప్పించావు నాయన, నువ్వు తప్పించకపోతే, నువ్వు కృప చూపకపోతే, నువ్వు దీవించకపోతే, నువ్వు ఈ భాగ్యం ఇవ్వకపోతే ఈ రోజున ఏ స్థితిలో ఉండేదో మన బతుకులు. ఎలాగుండేవాళ్ళమో ఒక్కొక్కరి దగ్గర ఉండే సమస్యలు, ఒక్కొక్కరి దగ్గర వినే వార్తలు వింటే గుండె చెదిరిపోతుందండి. ఎందుకంటే అలాంటి కష్ట పరిస్థితుల్లోనే ఈ రోజున జీవితాన్ని ఈడ్చుకుని వెళ్ళవలసి వస్తుంది. మరి చీకటిలో ఉన్న ప్రజల వైపు, లేకపోతే అంధకారంలో నడిపించబడుతున్న ఆ ప్రజల వైపు ఎంతగా సాతాను విజృంభిస్తున్నాడు, ఎంతగా వాడు గుప్పిట్లో పెట్టుకుని కబంధ హస్తాలలో నలిపివేస్తున్నాడు అనేది ప్రియులారా, ఈ సమస్యలకు పరిష్కారం ఉంటుందా అనే ఆలోచన కూడా కలుగుతుంది. కానీ దేవుని వాక్యం ఉంటుంది, యెహోవానగు నేను, వాళ్ళ దప్పిక చేత గొంతు కారిపోతుంది కదా, యెహోవానగు నేను వారికి ఉత్తరం ఇస్తాను, నేను వాళ్ళకి జవాబిస్తాను. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను వారి పక్షాన పెదవి విప్పుతాను, వారి పక్షాన నేను కార్యం ప్రారంభిస్తాను, వారి పక్షాన నేను నా బాహువు చాపుతాను. ఆయన జవాబిస్తాను. ఒకవేళ మనకు ఒక మాట చెప్తాను, మన యొక్క స్థితిగతులను బట్టి, మనకున్న రోదన వేదనను బట్టి మనల్ని పట్టించుకొని మనకు కార్యం చేసే వ్యక్తులు లేకపోవచ్చు లోకంలో, మనుషుల్లో. కానీ ఈరోజు నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మనం ఆరాధించే దేవుడు మనలను విడనాడువాడు. చెప్పండి, విడనాడువాడు కాదు. లోకస్తులనే కానివ్వండి, మనల్నే కానివ్వండి, ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని అన్నప్పుడు క్రైస్తవులు మాత్రమే కాదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ ఆయన ప్రేమను పంచుతాడు.
వాళ్ళకి ఎందుకు పంచావయ్యా, వాళ్ళు నీ దగ్గరకు రావట్లేదు కదా అంటే, వస్తారని ప్రేమిస్తున్నా. మమ్మల్ని ఎందుకు ప్రేమించావయ్యా అంటే, వచ్చారు కనుక ప్రేమించా. అంతే కదండి. మనకి ఎట్లుంటుందంటే, మనకి ఇవ్వకపోయిన పర్లా, పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు. స్వప్నాతి బుద్ధి అంటారు దీన్ని. ఎందుకు వాళ్ళకి ఇచ్చావో, వాళ్ళేమో దీపావళి చేసుకున్నారుగా, మళ్ళీ ఆ పండుగ కూడా చేశారు వాళ్ళు. ఎందుకు ఇచ్చావు? ఆడది కూడా నాకు ఇచ్చేస్తే నేను పెట్టుకునేవాడిగా. దేవుడు అంటాడు, పిచ్చడా, నువ్వు నన్ను గుర్తించావు కనుక నా ప్రేమను నీకు పంచా. వాళ్ళు ఇంకా గుర్తించలేదు కనుక గుర్తిస్తారని నా ప్రేమను వారికి పంచా. అంతే. మెట్టుకు లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. గొంతు కారిపోతుందంట, వాళ్ళకి గొంతు కారిపోతుందంట. దేవుడు అంటాడు, వాళ్ళకి ఎక్కడ తృప్తి కలిగించే నీరు దొరకట్లేదు, వాళ్ళకి ఆధారం దొరకట్లేదు, వాళ్ళకి ఆశ్రయం దొరకట్లేదు. నేను వారికి ఆశ్రయం ఇస్తాను, నేను వారికి జవాబిస్తాను, వారికి నేను ప్రత్యుత్తరం ఇస్తాను. నిజమే, కొన్ని సమస్యల వలయాల్లో మనం నిలిచినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకుంటారు, వింటున్నారండి, ఈ విషయంలో ఎవరు మాట్లాడతారు, ఈ విషయంలో మనం పక్షాన ఎవరుంటారు అనే ఒక సందేహం మనకు కలుగుతుంది. కానీ వెంటనే వాక్యం అంటుంది, నేనున్నాను, నీకు ఉత్తరం ఇవ్వడు. మీకు చిన్న చరిత్ర చెప్తాను చూడండి. మోషే మీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? మోషే మీకు తెలుసా తెలీదా? ఏ మోషే? మీ ఇంటి వెనకాల మోషేనా? కాదు, నాయకుడైన మోషే. తెలుసా తెలీదా? గట్టిగా చెప్పండి. ఈ మోషే దేవుడు పిలిచాడా మోషేని? మనుషులు పిలిచారా? దేనికి పిలిచాడా? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు, మీరు పిలిచారా? కదా. మరి దేవుడు పిలిచాడు, ఎందుకు పిలుచుంటాడు? ఒక ప్రణాళికతో పిలుచుంటాడు కదా. మరి ప్రణాళికతో పిలుచున్నప్పుడు ఆ ప్రణాళిక ఆయన తెలియపరచుకుంటాడు, ఈయన చేస్తాడు. అంతే కదండి. మీరు లేఖనాల్లో చదివితే కూషు దేశస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడంట మోషే. పెళ్లి చేసుకున్నాడే అనుకో, ఓకే, నన్ను చూడండి, అందరూ నన్ను చూడాలి, చేసుకున్నాడు అనుకో. మధ్యలో పానకలో పొడగలాక మనకెందుకు? చేసుకుంది ఎవరో? మాట్లాడండి తల్లి. మోషే. ఇప్పుడు లెక్క చెప్పాల్సింది ఎవరు? ఎవరికి చెప్పాలి? మీకు చెప్పాలా? మీకు చెప్పాలి. మీరు దేవుడి స్థానంలో ఉన్నారా? మీకు చెప్పాలా లెక్క? మహారాజరాజశ్రీ కనకమ్మ గారికి మోషే రాయినది ఏమనగా, అమ్మా, నా అవసరతలను బట్టి నేను కూషు దేశస్త్రాలను పెళ్లి చేసుకున్నాను. ఇందు నిమిత్తం శ్రీ కామందుల వారు మా యందు దయవించి అంగీకరించి కోట బియ్యం ఇప్పించవలసిందిగాను అటు రాసియాలి. నీకేమైనా ప్రాంశం నోట్ రాసియాలా? అసలు పానగల పొడగలాగా నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? చేసుకుంది ఎవడు? మాట్లాడండి తల్లే. మౌనంగా ఉన్నారనుకో, సిస్టమ్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. అందుకే మాట్లాడించింది మిమ్మల్ని నేను. తేరక కాదు, ఊరకనే కాదు, మీ మీద కక్ష గట్టు కాదు, మీకు నాకు ఆస్తి గొడవలు ఉండి కాదు. మాట్లాడుతుంటే కొంచెం బాగుంటుందని, మెలుగుగా ఉంటుందని వ్యవహారం. పెళ్లి చేసి కూసు దేశస్తురాలు పెళ్లి చేసుకుంది ఎవరు? ఏంటే లెక్క చెప్తే ఎవరు చెప్పుకోవాలి? మధ్యలో పానగలో పొడగలాగా ఈ మిరియాం అక్కను ఆ ఆరోనికి ఎందుకు ఎవరో నాకు అర్థం కాక అడుగుతాను, చెప్పండి. మధ్యలో పానగల పొడగలాగా ఈ మిరియాం అక్కను ఆహారానికి వచ్చేసింది కోపం. ఇంకా అబ్బో ఎక్కింది కిక్కో, ఎక్కింది. ఇక చూసుకొని ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదివారు ఇద్దరు కూర్చొని. ఎందుకంటే మన వాళ్ళకి వార్తలు చదవడం బాగా ఇష్టం కదా. వార్తలు యమ్మ చదివారు. చదివితే పాపం మోషే బదులిచ్చాడా? మోషే బదులిచ్చాడా? అక్క ఎట్రా, మిరియాం అక్క ఎట్రా, నీకెందుకు అక్క, నీకెందుకు ఎవరు అని అన్నాడా? అహరోన్ అన్న పిలిచిట్రా, నా అహరోన్ అన్నట్రా, నీకెందుకన్నా అని అన్నాడా? అహరోన్ అన్నతో మాట్లాడా, మిరియాం అక్కతో మాట్లాడలా, మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే యెహోవానగు నేను నీకు ఉత్తరం ఇచ్చేవాడును. ఆయన చూసుకుంటాడు, ఆయన నాకు జవాబిస్తాడు, ఆయన నా పక్షాన నిలబడతాడు, ఆయన నా పక్షాన వ్యాజ్యమాడువాడు, ఆయన నా పక్షాన జవాబిచ్చువాడు. ఆయన ఉంటే ఆయన జవాబు ఇవ్వకుండా నేను ఇవ్వడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? మౌనం ఎందుకున్నాడు మోషే అంటే, ఆయన్ని మాట్లాడిని ఒక ఇంటికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. కానీ
రమ్మంటే ఆమె ఫోన్ చేసింది నాకు, అన్న ఒకసారి ఇంటికి వచ్చిపో అన్న అనింది. అప్పుడు నేను ఇది గుంటూరులో ఏదో పనుండి, అమ్మ నేను సాయంకాలం వస్తాలేమ్మ గుంటూరు వెళ్తున్నాను అన్న. అన్న 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 ఆయన కూడా ఉన్నాడన్న, ఇప్పుడే రా అన్న అనింది. ఎవరైనా? పోలీసు అయినా? పోలీసు అయిన కాదు, వాళ్ళ ఆయన, ఆమె భర్త, ఆయన కూడా ఉన్నాడు, రా అన్న ఇప్పుడే అనింది. ఇది మంచిదే కదా, ఆయన కూడా ఉన్నప్పుడు మంచి వెళ్తే మంచిదే అని చెప్పి నేను కూడా వెళ్తే ఆమె గేటు తీసింది, వెళ్ళే లోపలికి. అంతవరకే నాకు ఆమెకి సంబంధం. ఆమె ఇంకా కనబడలా. నేను వెళ్ళి సోఫాలో కూర్చున్నా, ఆయనేమో అటు కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు, రేపు పొద్దున పరీక్ష రాయలేవు ఆయన. ఆమె కంటికి కనపడకుండా వెళ్ళిపోయింది, ఈయనేమో పేపర్ చదువుకుంటున్నాడు. సిగ్గులేనుండి నేను ఒకటి దొరికా. ఇంకా సోఫాలో కూర్చొని ఎంతసేపు కాముగా ఉంటాము. ఒక 5 నిమిషాల తర్వాత కేకేసా, ఏమ్మా అన్నాను. అన్న వస్తున్నానన్న నిన్ను వంటగదిలోంచి. వస్తున్నావు కాదు నువ్వు, రా తల్లి నువ్వు రా. వచ్చింది, కోప్పడ్డ. నేను ఏంటమ్మా వచ్చాను, పిలిచావు వచ్చాను, విషయం మాట్లాడకుండా నువ్వు విషయం చెప్పి ప్రార్థన చేసుకుని పంపించాలి కానీ నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగమ్మా అన్న. ఆ వంటది ఆయన మాట్లాడతాడని, ఆయన మాట్లాడతాడని కొంచెం మొహం సాట్ వేసుకున్నానులే అన్న అనింది. అరిటాకు మొఖం ఒకటి వేసుకుని, అరిటాకు మొఖం సాట్ వేసుకుని, మొఖం సాట్ వేసుకుందంట. మాట్లాడాలి కదమ్మా, నువ్వు పాటికి నువ్వు వెళ్ళిపోతే అరిపాటు కట్టే అంటే అప్పుడు కాదులో ఉన్నాను, కోపడు. నేను మాట్లాడడం ఎందుకు, ముందు ఆయన మాట్లాడతాడని. ఇట్లాంటి గొడవల దగ్గర ఎంత ఒద్దిగో చూడండి, ఎంత ఒద్దిగ్గా చెబుతుంది. ఆయన మాట్లాడతాడు అంటే గొడవల్లో కూడా భార్యకి భర్త మీద. నేను అన్న నువ్వు మాట్లాడమంటే ఏ లేదన్నా, మాకు ఇంట్లో ఒకటే సీడ పట్టిందన్న, ఒకటే గొడవలన్నా, చీటికి వాటికి ఎందుకు వస్తాయో తెలియదు గొడవలు, కొంప కొల్లరైపోతుందన్న. అట్లా నేనన్నా తెలియకుండా ఎందుకు వస్తాయి గొడవలు? ఏమండి తెలియకుండా ఎలాగ వస్తుంది? పిడుగంటే పిడుగు పడిందంటే తెలియకుండా వస్తుంది, అంతే కదా. పిడుగు మీకు ఇప్పుడు ఫోన్ చేసిందా? మార్తక్క డేక్ష లోపల పెట్టుకుని నేను వస్తానని చెప్పిందా? పోనీ దొంగ ఉన్నాడు అనుకో, దొంగ తెలియకుండా వస్తాడు. దొంగ ఎప్పుడైనా మీకు కాల్ చేస్తాడా, మెసేజ్ పెడతాడా? సువార్తక్క బీరువా తాళాలు కొంచెం టేబుల్ మీద పెట్టు, మళ్ళీ వెతుక్కోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అని మెసేజ్ పెడతాడా? దొంగ వచ్చాడంటే తెలియదు, పిడుగు పడ్డదంటే తెలియదు, గొడవ వచ్చేది ఎందుకు వచ్చేది తెలియదు నీకు, అంతే కదండి. తెలియకుండా అన్నాను అంటే ఆయనకు సొర్రదిందేమో పేపర్ చదివి ఆయనకి. ఇక పేపర్ మడతేసి పక్కన పెట్టి, ఏమన్నా పాటర్ గారండి అది మ్యాటర్ మడత పెడతాం లేక నేను చెప్తాను నిన్ను అన్నాడు. అయ్యా చెప్పయ్యా అలెగ్జాండర్ గారు చెప్పయ్యా, మా ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయంటే, ఎందుకు గొడవలు వస్తాయో మాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు అంటుంది. కానీ అది అసలు ఎందుకు వస్తాయో గొడవలు అంటే, ఇది నన్ను లెక్క చేయదండి, ఇదే అది సంగతి, అసలు సంగతి. ఇది నన్ను లెక్క చేయదా, దానికి ఏం తక్కువ చేశాను అడుగు. నేనేంటి అడిగేది, నాకే సంబంధం అసలు. మీ ఇద్దరి మధ్యలో పాలకలు పుడగలాగా నేనెందుకు, దానికి ఏం తక్కువ చేశాను అడుగు, నువ్వు అడుగు అంటాడు. నేనెందుకని అడిగేది అసలు, నేను అవట్లా బాబు. ఏదో వచ్చారు ప్రభా దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన. ఆమెకేమో ఆయాసం అంట, ఈయనకేమో ఉబ్బసం అంట, కుక్కలకేమో నీరసం అంట. నాయన చూసుకో వేసినావు ఆమె తండ్రి వెళ్ళిపోవడమే. నాకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఆమెను అడిగేదండి నీకేం తక్కువ చేశాడు, ఆమె ఎందుకు వచ్చిన గొడవ, నాకు ఎందుకు వచ్చిన గొడవ? నా పని ఏంటి, వచ్చానా ప్రార్థన చేశానా, బైబిల్ సంకలో పెట్టుకున్నానా, ఎసులు గుర్తేసుకుని పోతా. అవును బాయా, ఈ అవరాలని నాకు ఎందుకండి? ఆమెను మళ్ళీ నీకేం తక్కువ చేశాడమ్మా అని ఆమెను అడగడం, ఆమెమో నీకేం తెలుసు అన్నా నిందనుకో ఆమె. మరి నాకు సుర్రంతో ఎందుకు వచ్చిన గొడవ చెప్పి ఇవన్నీ. ఆ ఇంటికి వెళ్ళామా, నిలబడ్డామా, ఇంటికి సమాధానం కలుగునుగాక, అంతేకా. ఆరాలుగా మీరు చెప్తుంటే మేము అని అనడం ఎందుకండి? ఇద్దరు ఎంత సమాధానం కలుగును గాక, ఏ దోషమున్న తొలగిపోవును గాక, ఏ చీకటున్న తొలగిపోవును గాక, ఏ రోగమున్న తొలగిపోవును గాక. ఇక అంతే, ఇక ఆమెనే. హాస్పిటల్కి వెళ్ళాను, టెస్ట్ చేశారు, సూది వేసారు, ఇవన్నీ ఎందుకండి మాకు? వెళదామని వచ్చాను, ఆటో ఎక్కాను, గేదట్టం వచ్చిందయ్యా, ఇవన్నీ ఎందుకండి? దీనికి ఏం తక్కువ చేశాను అడుగో అంటాడు. నేను అన్నాను, బ్రదర్ అవన్నీ కాదు, విషయం చెప్పండి అంటే ఆయన పాపం కొండ బద్దలు చేసినట్టు చెప్పాడు. అయ్యా ఇంట్లో నన్ను లెక్క చేయరండి, ఎట్టంటే మాట్లాడతారండి అట్లా అని. నేను కొంచెం గట్టికి గదిమామని, ఏమ్మా నువ్వు విశ్వాసవా పిశాసివా, ఏం పని అది, భర్తను గౌరవించాలి కదా అట్లా అంటే ఆమె ఏడ్చింది. ఓ అమ్మ ఇదేంటి రా నాయన, ఈ కర్మ నాకు అని. నువ్వు ఏడవబాక తల్లే, నువ్వు ఏడ్చావనుకో ఆడవాళ్ళు కన్నులు పెట్టి, ఆడవాళ్ళు కన్నులు పెట్టించుకోవడం నాకు తెలుసు.
వాళ్ళు కన్నీళ్ళు పెట్టారంటే దేశం తలకిందులైపోద్ది. ఆ దేశంలో నేనెంతటోడిని, దేశాలే తలకిందులైపోతుంటే ఆడవాళ్ళని కన్నీళ్ళు పెట్టించకూడదు. అన్నా మీకు దండం పెడుతున్నా, నా మాట వినండి. మీకు పచ్చిమిరపకాయల పచ్చడే గతి, నా మాట వినండి. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని కన్నీళ్ళు పెట్టచ్చు, వాళ్ళని బాధ పెట్టచ్చు. వాక్యం కూడా రాయబడి ఉంది, జ్ఞానంతో వాళ్ళని సన్మానించమని రాసింది. అవును, ఆమేన్, కరెక్ట్ తల్లే, నిజమే. నాకు తెలుసమ్మా, నీ మనసు నాకు తెలుసు తల్లే. ఎంత బాధ అనిపించకపోతే ఆమెన్ అంటే చెప్పండి. మరి జ్ఞానంతో కాపురం చేయమని వాళ్ళని సన్మానించమని చెప్పింది. ఉప్పు ఎక్కువైనా కూడా సన్మానించే ఎక్కువైందని చెప్పాలి మనం, అంతేకా. మరి దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచమే గడగడలాడిపోయి ముక్క చక్కలు అయిపోతుంటే ఆ దేశంలో, ప్రపంచంలో నేను ఎంతటోని చెప్పు. మరి ఆమె కన్నులు పెడుతుంటే నాకు బాధగా ఉండదు. అమ్మ కన్నులు పెట్టబాకమ్మ అంటే ఆమె నింది, అన్న ఏంటన్నా నువ్వు కూడా అట్లా అంటావు, పిశాసం అంటావు ఏంటన్నా, నేను ఎందుకు ఆయనకి గణపరచునన్నా, ఎందుకు ఆయన్ని నేను గణపరచున్నాను నేను చెప్తున్నాడు ఆయన, నీ ముందే చెప్తున్నాడు కదా అంటే అంటాడులే అన్న. ఆయన ఎట్టొస్తుంది ఘనత చెప్పన్నా, సాయంకాలం అయితే ఫుల్గా తాగేసి వచ్చి అక్కడ కూర్చుంటాడు అన్న. ఇక ఆమె వార్తలు చదివింది, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదువుతున్నది దెబ్బగుంట మరియమ్మ. ఇక ఆమె స్టార్ట్ చేస్తే దెబ్బకి అయ్యగారు సైలెంట్ అయిపోయాడు. ఇక అంతే, సైలెంట్ అయిపోయాడు. వాళ్ళు నోరు తెరవకుండా చూసుకోవాలి మనం. మీకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది రీచ్ అవుతుందా? వాళ్ళు నోరు తెరిచారో ఏంటి అంతే, చరిత్ర గ్రంథాలు పటాపంచలు అయిపోతాయి. జాగ్రత్తగా ఉండండి, నా మాట వినండి. మీ యోగక్షేమాలు తెలిసి చెప్తున్నా, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా రీసెర్చ్ ఉంది కదా. మరేంటి ఇవన్నీ నీకు అట్ట తెలుసు అని నన్ను అడిగారు. నాది రీసెర్చ్, మీది ఎక్స్పీరియన్స్, అందుకు చెప్తున్నా. వాళ్ళు నోరు తెరవకుండా ఉన్నంతకాలమే మన ఆటలన్నీ. అప్పటిదాకా ఆయన కూడా ఎగిరాడు, దానికి ఏం తక్కువ చేశాను, నా అది పెట్టా, ఇది పెట్టా, అది తెచ్చా, ఇది తెచ్చా. ఈ మధ్య ఈ డొక్లిస్ ముఖానికి నక్లిస్ కూడా చేయించాను అన్నాడు. ఆమె నోరు తెరిసేసరికి అయ్యగారికి అయిపోయింది. ఆమె ఎంత వివరంగా చెప్పిందో తెలుసా? స్త్రీలకి మాట్లాడే వాక్శక్తి ఉంటుంది. నిజం, మీరు చూడండి, మాట్లాడారంటే, స్త్రీలు మాట్లాడారంటే అబద్ధం చెప్పిన కాంక్రీట్ గోడ కట్టినట్టే ఉంటుంది. వాళ్ళ వాగ్దాటి వేరుగా ఉంటుంది. స్త్రీలు మాట్లాడారంటే స్పష్టంగా, మనమన్న అంటాం కానీ వాళ్ళు మాట్లాడారంటే స్పష్టంగా ఉంటుంది. అంతే, ఎట్లాంటి వాడికైనా మనమే దోషులు అయిపోతాం. ఆమె చెప్పింది, అన్న సాయంకాలం అయితే ఆయన ఉద్యోగం ఎంతటిది, ఆయనకున్న పదవి ఎలాంటిది, ఆయనకున్న జీతం ఎంత, సాయంకాలం అయితే ఫుల్గా తాగొచ్చి అదిగో అరుగు మీద కూర్చుంటాడన్నా, వచ్చే పోయే వాళ్ళని బండ బూతులు తిడుతుంటాడన్నా. వాళ్ళంతా మమ్మల్ని పిలిచి ఆయన తీసుకెళ్ళాము లోపలికి. అట్లాగంటే పిల్లలు నేను పోయి కాళ్ళ ఏళ్ల బడి లోపలికి తీసుకుని వస్తే, ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారన్నా, ఎదిగిన పిల్లల్ని మాట అనొచ్చా అనకూడదా కూడా వివేకం లేదన్నా ఈయనకి. చదువు ఏమైందో, చేసే ఉద్యోగం ఏమైందో, తెచ్చుకునే జీతం ఏమైందో, పెద్ద మనిషి అన్నా, కానీ దరిద్రపు మాటలు మాట్లాడతాడన్న పిల్లల్ని. మరి విలువ ఎట్టుంటుంది చెప్పన్నా నింది నన్ను. నేనేం చెప్పేది ఇంకా, మీకు అర్థమైందా? ఈ విలువ ఎట్టుంటుంది చెప్పనంటే నిజమే. ఇంకా దెబ్బతో అయ్యగారు పేపర్ పక్కకు పోయింది, మౌనంగా నిలబడిపోయాడు. అర్థమవుతుందా? అప్పుడు చెప్పాను ఆయనతో, ఏవా బాబు, ఇలాంటి ప్రవర్తన పెట్టుకొని నువ్వు మరి ఇట్లా ఆశించడం తప్పు కదా అట్లాగని చెప్పి, సరే ఈ చరిత్ర ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను నేను అని అంటే, మోషే మౌనంగా అయిపోయాడు, ఏం మాట్లాడట్లే, సమాధానం చెప్పట్లే. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, యెహోవానకు నేను వారికి ఉత్తరం ఇస్తానన్నాడు కదా. ఆయనకి ఇచ్చిన జవాబు, మోషే గారికి ఇచ్చిన జవాబు ఏంటంటే, మోషే గారితో ఏం మాట్లాడలా, డైరెక్ట్గా దేవుడు ఎంటర్ అయిపోయాడు. వాళ్ళు పిలిచాడు, ఇట్రా, ఏంటి మీరు చెప్పేది? మీకు ఒక మాట చెప్పనా, అసలు కూషి దేశ స్త్రీని మోషే పెళ్లి చేసుకొచ్చుకున్నాడని కాదు, వీళ్ళు కడుపు మంట. వింటున్నారా? అసలు సబ్జెక్ట్ ఇది కాదు. ఈయన పోయి కూషి దేశస్తురాలను పెళ్లి చేసుకొచ్చుకున్నాడు, వాళ్ళతో మనకేం సాంగత్యం, వాళ్ళతో మనకేంటి, వాళ్ళతో కలవకూడదు కదా, మనం వేరుగా ఉండాలి కదా, మనం ప్రత్యేకంగా, అది కాదు వీళ్ళు కడుపులో మంట. అసలు కడుపులో మంట ఏంటంటే, అన్నీ ఈయన చేస్తున్నాడు, ఏం మనం చేయలేమా, మన వల్ల కాదా? వాళ్ళు అదే మాట్లాడతారు చూడండి. అక్కడ
సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. మొదటి వాక్యం చదువుతారు చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఓకే, వారు ఇక్కడి నుంచి వినండి. వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ ఏంటి ఇప్పుడు బయటపడుతుంది చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అసలు? వీళ్ళు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏంటి? కూషు దేశపు. అసలు ఎందుకు చేసుకున్నావు ఆ అమ్మాయిని నువ్వు? ఆ అమ్మాయి దగ్గరికి, ఆ అమ్మాయితో నీకు సాంగత్యం ఎందుకు? అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు? ఇది కదా మాట్లాడాల్సింది. సబ్జెక్ట్ రాంగ్, డైవర్షన్ అయిపోయింది. సబ్జెక్ట్ పక్కన పెట్టేశారండి. వీళ్ళ గుండెల్లో ఉన్న భావన చెప్తున్నారు చూడండి. ఏంటంటే మోషే చేతనే పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఇప్పుడు వీళ్ళ కడుపులో ఉండే బాధ అది అర్థమవుతుందండి. వీళ్ళు చేయరు చేసే వాళ్ళని అది. ఏం మేము మాట్లాడకూడదా, మేము చేయకూడదా, అన్నీ మీరే చేయాలనా? 3వ వాక్యం, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 7వ వాక్యం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం కలుగు గాక. అందుకే యెహోవానగు నేను వారికి, చెప్పండి, యెహోవానగు నేను వారికి అంతే. ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉత్తరం ఇవ్వాలనో అలా ఉత్తరం ఇస్తాడు ఆయన. ఆయన జవాబిస్తాడు ఆయన. అలాగా ఆయన ఎదుర్కొంటాడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన చూస్తూ దాటిపోయేవాడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు దూరం అయ్యేవాడు కాదు. ఆయన మన ఆపదను చూసి వెన్ను చూపే దేవుడు కాదంతే. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన నీ పక్షమై పెదవి విప్పుతాడు. నీ పక్షమై బాహు చాపుతాడు. నీ పక్షమై దండాన్ని ఎత్తుతాడు. ఆయన నీ పక్షముగా ఎలా, ఎప్పుడు, ఎక్కడ సమాధానం ఇవ్వవలెనో అలాగున ఆయన సమాధానం ఇస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 37వ అధ్యాయం 6వ వాక్యం. ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో హిజ్కియా సన్హెరీబు చరిత్రలో కూడా మీరు చూస్తారండి. దేవుడు అన్నాడు, నువ్వేం కంగారు పడద్దు, నువ్వేం భయపడద్దు హిజ్కియా, నేను చూసుకుంటాను. అట్లని ఒక దేవదూతను పంపించాడంట. ఎంతమందిని? అందరూ చెప్పండి, ఎంతమందిని పంపించాడు? ఈ సన్హెరీబు బడే మాటలు మాట్లాడాడు. లేపేస్తా, వేసేస్తా, చంపేస్తా, ముక్కలుగా నరికేస్తా, ముక్కలుగా వేసేసి నేను పోస్ట్ చేస్తాను అన్నాడు. సరే అట్లాగే లేరా, అట్లాగే. స్తోత్రం గట్టిగా చెప్పు హల్లెలూయా. 30 హిజ్కియా గ్రంథం యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. అంతట యెహోవా దూత బయలుదేరి. దూతలు లేక దూతనా? దూత. గట్టిగా చెప్పండి. ఒకరా ఇద్దరా? అవి అనుకున్నాడు కూడా చెప్పచ్చు కదండి. ఒకరా ఇద్దరా? ఒక దేవదూత. ఏం జరిగిందంట? అష్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని 1,85,000 మందిని మొత్తెను. అంతే. ఇంకా టార్గెట్ ఫుల్ అవ్వలా, టార్గెట్ పూర్తి అవ్వలా. 1,85,000 మందిని అలా మొత్తింది అంతే. సచ్చిన సవాలై కూర్చున్నారు. స్తోత్రం హల్లెలూయా. మరి సన్హెరీబు గారు మాట్లాడిన బడాయి మాటలు ఏమయ్యాయి అంట? వేసేస్తా, చంపేస్తా, నరికేస్తా, పోగులేసేస్తా, అసలు అన్నాడా? మరి ఇప్పుడు ఏమైంది? రాడేంటి? నా ప్రియమైన సహోదరులారా, యెహోవానగు నేను మీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక మీరు హల్లెలూయా చెప్తుంటే, నేను హల్లెలూయా చెప్తుంటే ముళ్ళు తిరిగిపోతూ ఉంటుంది. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఆఖరిగా 3వ మాట మీకు 2 చెప్పా. యెహోవానగు నేను మీ హృదయములను పరిశోధించువాడును. 2 యెహోవానగు నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఆఖరిగా ఇంకొకటి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా అను నేను, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. కాపాడువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవానగు నేను హృదయములను పరిశోధించువాడను. యెహోవాను నేను ఉత్తరమిచ్చువాడను.
యెహోవా అను నేను కాపు కాయువాడను. కాపుదల, కాపాడుతాడంట. చెప్పండి ఏం చేస్తాడంట? చెప్పండి ఏం చేస్తాడంట? అంట వస్తుందంట, పెద్ద తంట అంట. అది ఏం డోంట్ ఫియర్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏది వచ్చినా ఏ పోయినా ఆయన ఆజ్ఞ లేనిదే మన తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా. అందరు చెప్పండి, ఆయన మనకెవరు? ఆయన మనకెవరు? మంచి కాపరి. ఆయన అన్నాడు, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో నుంచి నా గొర్రెలను ఎవ్వడు కూడా అపహరింపలేడు. అది రోగమా, అది తెగులా, అది దిగులా, అది పగలా, అది రాత్రి, ఏదైనా కానీ. రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు అందరూ చెప్పండి పగలు. మరి మాడు బగులు ఎండగా వస్తుంది కదా, కాయని దాని పని దాన్ని చేసుకుని నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు మనం ఓయమ్మో ఎండ దెబ్బ తగలకూడదు అంటమ్మా, 7 గంటల నుంచి 9 గంటల దాకా వెళ్ళిపోయి చేత పద 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 అమ్మాయి సలోమే, అమ్మాయి సిపోరా, అమ్మాయి సారా వచ్చి ఏమో ఎండ దెబ్బ తగిలితే నెత్తిన జుట్టు పోద్ది అన్నట్టు, ఎండ దెబ్బ తగిలితే ముఖం కందిపోద్ది అన్నట్టు. మనం గ్యారంటీ కలరు ఏం మారం, ఇంకేం మారుతాం చెప్పు, ఇంతకంటే గ్యారంటీ కలర్ ఉంటుందా? ఎండ దెబ్బ పోయమ్మో ఎండ దెబ్బ 7 గంటల నుంచి 9 గంటలకు వెళ్ళిపోయి బుడుందని మునిగేసి వచ్చి నేను అంటాను, మరి కాయ కష్టం చేసుకోకపోతే పూట గడవదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి లేని ఎండ మనకు వస్తుందా? ఏదో సాగు దొరికిందే కానీ మనకు. ఏమంటే ఒక్క మంచి మనసుతో ఆలోచించండి. మనకు అవకాశం ఉంది కనుక ఏమో ఇంట్లో నుంచి బయటకు రాకూడదంట, గొడుగు వేసుకొని వెళ్ళాలంట. గొడుగు. మరి కష్టపడకపోతే, రెక్కల కష్టం లేకపోతే పొట్ట గడవదు, వాళ్ళకి పూట గడవదు. మరి వాళ్ళు ఏ నీళ్ళలో ఉంటున్నారు? వాళ్ళు మనుషులు కదా. ఒక పూట గడుపుకోవడానికి వాళ్ళు ఎండలు లెక్క చేయకుండా వెళ్ళి కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొచ్చుకుంటున్నప్పుడు పరలోకాన్ని సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఎండ దెబ్బ తగులుతుందా? మరి మీరు ఆలోచించండి. మనం అనుకోవడమే, మన ఫీలింగ్ అదంతే. ఏంటది? ఇంక మాట్లాడరు, నాకు తెలుసుగా. మనం ఫీలింగే, అమ్మో ఎండ. అవసరత జాగ్రత్త ఏమిటండి? అవసరత, అక్కర అనేది త్యాగాన్ని నేర్పిస్తుందండి. ఆ అవసరత త్యాగాన్ని నేర్పిస్తుంది. ఆ అవసరత లేకపోతేనే ఈ సాకులన్నీ వచ్చేది. నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, నా దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి అని అక్కర నీకు తెలిస్తే, ఆ అక్కర నీకుంటే ఇవి ఏవి అడ్డం రావండి. స్తోత్రం చెప్పండి. పోలీసు వాళ్ళు ఉన్నారా? పోలీసు వాళ్ళు నాకు నేను చూస్తుంటా విజయవాడ, మండు ఎండలో నిలబడుకొని అంటుంటాడు. మరి ఆయనకి లేదా ఎండ? ఆయనకి లేదా? ఆయన డ్యూటీ అది, బాధ్యత అది. ఆ బాధ్యత ఆ త్యాగాన్ని నేర్పిస్తుంది. మంచి ఎండలో నిలబడుకొని పాపం ఆయన ఉద్యోగం డ్యూటీ చేస్తుంటే నేను అదే చూశానండి. అరే, ఇంత ఎండలో ఆయన డ్యూటీ చేస్తున్నాడు, మరి నేను ఎండని నా డ్యూటీ నేను చేయకపోతే ఎట్లా కదండి? ఆ ఎండ బయటకు వెళ్ళకూడదు, వెళితే ఏమవుతుందో, ఆ రంగు పోతాను, ఇంకేం పోతావు, అంత పోయిందిగా. ఇవి కాదండి. ఒకటే నిరీక్షణ, అదేంటంటే నన్ను కాపాడు దేవుడు ఉన్నాడు, ఆయన చేతిలో నేనున్నాను, అంతే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మనం అన్ని కాటాకూడు లోట సాంబార్ మనంతా అంత డైట్ మెయింటెనెన్స్ అంతా. ఇప్పుడు సీసాలు లేనిది ఊడు లేడు, ఇప్పుడు సీసాలు కావాలా. ఏ సీసాలు? ఆ మినరల్ వాటరు. మీరు చూడండి, మినరల్ వాటరు. ఈ మినరల్ వాటర్ తాగేవాళ్ళ కంటే జనరల్ వాటర్ తాగేవాడు బాగున్నాడు. నేను వేరుగా మాట్లాడట్లే. సంచి ఒకటి తగిలించుకొని భుజానికి చెత్త కుప్పల్లో పాపం ఆ ప్లాస్టిక్ కవర్లు ఎరుకుంటా కొంతమంది కనబడతారు. మీరు నమ్మండి, ఎంత బలంగా ఉంటారో వాళ్ళు, ఎంత శక్తిగా ఉంటారో. అసలు ఇంత పెద్ద బస్తా ఒక్క ఆడమనిషి ఎత్తి నెత్తి మీద పెట్టేసుకుంది. మనోళ్ళని ఆ సాపెట్టి తీసుకురారా అంటే ఇద్దరు తీసుకెళ్ళి సమాధి పెట్టి మోసుకొని వచ్చి మోసుకొని వస్తాడు. వీళ్ళ స్టామినాది, వాళ్ళ స్టామినాది.
వాళ్ళ ఏం చూడరు, సాకులు మనకంతే. ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఎండ ఏడు. నా దేవుడు నాకు కాపుదల ఉన్నాడు, అంతే. స్తోత్రం. నేను ఎక్కడున్నాను? ఆయన చేతిలో ఉన్నా. ఆయన చేతిలో నుంచి ఏ రోగమైనా నన్ను దొంగిలిస్తుందా? ఆయన చేతిలో నుంచి ఏ కీడైనా నన్ను దొంగిలిస్తుందా? ఆయన చేతిలో నుంచి ఏ అపాయమైనా నన్ను దొంగిలిస్తుందా? ఏం చేయదు. నా భారం ఆయన మీద మోపి ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకొని ఆయనకు అప్పగించుకొని వెళ్ళడమే. స్తోత్ర. ఎందుకంటే యెహోవానగు నేను దానికి ఏం చేస్తున్నాడంట? కాపు కాయుచున్నాను. ఇంకా వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి చూడండి అక్కడ. కాపు కాయుచున్నా ఏంటంటే ప్రతి నిమిషం. అందరూ చెప్పండి మాట గట్టిగా. ఇంతమంది ఉండి ఇట్లాగా మాట్లాడేది గట్టిగా చెప్పండి. ఆ ప్రతి నిమిషమున ఏం చేస్తున్నాడు? నేను దానికి నీరు కట్టుచున్నా. లెక్క అడుగుతున్నాడా? ప్రతి నిమిషం లెక్క అడుగుతున్నాడా? కాదు. ఆ చెట్టు ఎండిపోకుండా, వాడిపోకుండా, తూలిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా, కుంగిపోకుండా ప్రతి నిమిషము ఇంకేంటండి, ఆ చెట్టు ఇక వెట్ట తగిలినను కాపు మానదు, వాడిపోదు, కాపు మానదు. ఎందుకంటే ప్రతి నిమిషం దానికి నీరు కడుతున్నాడంట. గంటకి ఎన్ని నిమిషాలు? నాకు లెక్కలు తెలియదు, చెప్పండి కొంచెం గట్టిగా. 50 కాదా? లెక్క బాగా తెలిసింది మీకు. గంటకి అంటే ఒక గంటకి ఎన్నిసార్లు నీళ్ళు కడుతున్నాడు? చెప్పండి, లెక్క చెప్పండి. 60 సార్లు. మీరు నిమిషం తింటారా? మనాళ్ళకి ఒక పూట తింటేనే అరగట్లే. మరి ఆయన నిమిషానికి, ప్రతి నిమిషము అంటే ఒక గంటకి ఎన్నిసార్లు? 60 సార్లు నీళ్ళు కడుతున్నాడంట. ఇంకేంటి వాడిపోయేది? ఒక గంటకి 60 సార్లు అంటే లెక్కలు చెప్పండి నాకు కొంచెం. రోజుకి ఎన్ని గంటలు? 34 కదా? 24గా? నాకు తెలియదులేండి. సరే, గంటకి 24. గంటకి ఎన్నిసార్లు? 60. ఇప్పుడు ఒక గంటకి 60 సార్లు అయితే 24 గంటలకి 1440. లెక్క తప్పైతే నన్ను అడగద్దండి, వీళ్ళని అడగండి. 1440 అంట. మరి ఒక రోజుకి 1440 అయితే నీ సంవత్సర దినాలు లెక్క పెట్టుకో. 25 సంవత్సరాలు 25, 50 సంవత్సరాలు 50 లెక్కేసుకో. మరి అన్నిసార్లు ఆయన నీకు నీరు గట్టి నీ ముఖంలో కళ దప్పకుండా, నీ శరీరంలో క్షీణత రాకుండా, ఎక్కడ నీ ఓడి వాడి చెడి పడి కొంగి అలాగా ముందుకి వంగిపోకుండా, వెనక్కి వంగిపోకుండా ఈ కనికరం కలిగిన దేవుడు ఆయన నీరు కడుతున్నప్పుడు, హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. ఏదో అని మనం భయపడిపోవడం ఏంటండి? ఏదో అని మనం కుంగిపోవడం ఏంటండి? యెహోవానగు నేను నీకు కాపు కాయిచున్నాను. ఆమేన్. ఈ రోజుకి కూడా గుండె మీద చేయబెట్టుకు మనం చెప్పుకోగలగాలి. ఏంటంటే బ్రతికి బట్టగట్టి ఈరోజు బజార్లో కనబడుతున్నానంటే అది నా దేవుని నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా, బహుకాలము నేనున్న స్థితిలో నీ కృప ఆయన చాలునంటివే, ఈ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆయన కృప మనకు తోడుగా ఉండాలి, ఆయన దృష్టి మన మీద సాధించి ఉండాలి, ఆయన బలమైన హస్తపు నీడలో మనల్ని దాచాలి, ఆయన కౌగిలిలో మనల్ని ఉంచాలి.
లోకమే ఏకమైన లోకులు కాకులైన నింగినేల ఒకటైన శత్రువులు ఊకమ్మడిగా దమ్మిగా వచ్చి ముందు నిలిచినప్పటికీ కూడా దుమ్మును కూడా మన మీదకి ఆయన ఆజ్ఞ ఇవ్వడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాడంట. ఇంకొక మాట చూడండి, ఎవడును దాని మీదకి రాకు. ఎవడును అంటే ఎవడొస్తాడేంటి? హలో, ఎవడును అంటే ఎవడొస్తాడు? ఎవరాడు? ఆడున్నాడు అక్కడ కర్రుడు, సైతన్ కూడా స్వప్నతాడు. వాడికి ఎంతసేపటికి నాశనం చేయడమే తెలుసు. వాడికి ఎవడును దాని మీదకి రాకుండా ఎట్లంట దివా గురక వాళ్ళు పెట్టిన నిద్రపోతాడు. గురక వాళ్ళు పెట్టిన నిద్రపోతాడు. మీరు కావాలంటే కొన్ని అపార్ట్మెంట్ల దగ్గర చూడండి, కర్ర ఒకటి పట్టుకొని ఉంటాడు, కర్ర కానుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇంకా ఆయన ఎందుకు పెట్టినట్టు అక్కడ? దొంగలు వస్తున్నారని చెప్పనవుద్దా? ఏమంత నీరసంగా ఉన్నారేంటి? ఉపవాసమా? కుక్క మాంసమా? మరి మాట్లాడండి, చెప్పనవుద్దా? దొంగలు వస్తున్నారండి, సీసీ కెమెరా పెట్టారంట. ఎవరు వస్తున్నారని? బంధువులు వస్తున్నారని కాదు, దొంగలు వస్తున్నారని సీసీ కెమెరా పెడితే ఆ వచ్చినోడు సీసీ కెమెరా దొంగ అంట. వాడు వచ్చింది దేని కొరకు? దాని కొరకే. ఆడొచ్చి తనకు దాన్ని ఇప్పుకొలిపాడు. ఇవి కాపాడలేవు మనల్ని. ఆ కుక్కలను పెట్టుకున్నాం అనుకోండి, కుక్కల్ని ఒక బిస్కెట్ వేయగానే కుక్క ఏమవుతుంది? అంత ఒక ముడుచుకొని వెళ్ళిపోద్ది. సీసీ కెమెరాలన్నా నిద్రపోతాయి, గురకావడైనా నిద్రపోతాడు, శాటిలైట్లు అయినా ఫెయిల్ అయిపోతాయి. దివారాత్రులు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను, నీ పిల్లల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ అవదాస్తుని కంచి వేసిన దేవుడు. మీకు ఒక రోషం కలిగిన మాట చెప్పి ముగించేస్తాను. సైతాన్ గాడు వెళ్ళి దేవుడిని అడిగాడు, ఆ యోబు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళమంటావా అన్నాడు. దేవుడు అన్నాడు, వెళ్ళమంటావా అంటే వెళ్ళరా అంటే అన్నాడు, ఎట్టెళ్ళేదయ్యా. చూసారండి, మరి అది ఎట్లా వెళ్ళరా అంటే ఎట్లాగెళ్ళేది చెప్పు. మరి ఏం కావాలరా నీకో? మరి నువ్వు చుట్టూ కంచేసావు కదా, అది వెళ్తా. ఆయన కంచె తీయనిది ఎవడు లోపలికి రాలేడండి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఇయ్యిందే ఎవడు అడుగు పెట్టలేడు. అంతే. స్తోత్రం కలుగు గాక. ఒకడు అందరిని బెదిరిస్తున్నాడు అంటారు, నేను లేచానా అంటున్నాడంట. అందరు గడగడలాడుతుంటే ఎవడు మీలాంటి వాడు ఒకడు వచ్చాడన్నాడంట, లేచి రారా చూద్దాం అన్నాడంట. అంటే వాడు లేయడానికి అసలు కాళ్ళు లేవు వాడికి. అంతే. సైతాన్ గడు బెదిరిస్తుంటాడు, సాతాను గడు మనల్ని కొంగదీస్తాడు, బెదిరిస్తాడు. ఆయన ఆజ్ఞ లేనిది తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. హల్లెలూయా. నా హృదయం చేసుకుని చెప్తున్నానండి. నా ఆత్మీయ తండ్రి దైవజన్ లేసన్ గారు ఆయన అడుగు జాడల్లో, ఆయన సాక్ష్యపు జీవితంలో, ఆయన సేవా అనుభవంలో నా కళ్ళతో చూసిన అనుభవాలు కొన్ని ఉన్నాయండి. పర్వతం వచ్చి నెత్తి మీద పడిపోతుందన్నా చెలించిన వాడు కాదంతే. పర్వతం వచ్చి, నాకు తెలుసు కొన్ని అనుభవాలు, మీకు తెలియకపోవచ్చు. పాతోళ్ళు ఎక్కడెవరన్నా ఉంటే పాతోళ్ళు వాళ్ళకి కొంత మట్టుకు తెలిసి ఉండొచ్చు. ఈ రోజున అయిపోయింది హోసన్నా మినిస్ట్రీస్ పని, ఇక రేపటి రోజున హోసన్నా మినిస్ట్రీస్ లేదు అనుకున్న రోజులు కూడా నాకు తెలుసు. ఇక రేపటి రోజు హోసన్నా మినిస్ట్రీస్ బోర్డు లేదు, అయిపోయింది. ఈరోజుతో చాప్టర్ క్లోజ్. నేను వెసులన్న ఇద్దరు అన్నతో కూడా దావణగిరి మీటింగ్కి వెళ్ళాం. అట్లాంటి కష్ట సమయాల్లో కూడా అన్న స్వార్థ ప్రకటించడం మానలేదు. ఇంకా రేపటి రోజు జడ్జిమెంట్ ఎట్లయిపోద్దో హోసన్నా మినిస్ట్రీస్ బోర్డు తీసేయాల్సిందే అనుకున్న రోజులు అవి. అన్నను గురించి పిచ్చి వాగుళ్ళు, పిచ్చి మాటలన్నీ ఈనాడు వార్తాపత్రికలో ఇదే గుంటూరులో ఈనాడు వార్తాపత్రికల్లో పిచ్చగా వ్రాసిన వ్రాతలు అయ్యి. ఇంకా అయిపోయింది హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య. రేపటి రోజుల్లో లేదు, బోర్డు క్లోజ్. అలాంటి స్థితిగతులు, అలాంటి క్లిష్ట సమయంలో కూడా దావణగిరిలో మీటింగులు ఉంటే అన్న మీటింగులకి వెళ్ళాడు.
మేము వెళ్ళాము అన్నతో కూడా. మీటింగ్ అయిపోయింది, బైబిల్ పట్టుకుని సూరుమంట గదిలోకి వెళ్ళి, అన్నా రే ఆఫీస్కి ఫోన్ చేసి విషయాలు కనుక్కోండి. అప్పుడు సెల్ ఫోన్లు గిన్ఫోన్లు ఏం లేవు. ఆఫీస్కి ఫోన్ చేసి ఈ విషయాలు కనుక్కోండి అని పాపం తిన్నగా వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయాడు. క్యారియర్ తావడం, తెచ్చిన క్యారియర్ మళ్ళీ తీసుకెళ్ళిపోవడమే. అలాంటి పరిస్థితులు. ఆయన నందం వేసులను పిలిచన్నా అక్కడికి వెళ్ళి ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసి, ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి ఫోన్ చేసి ఆఫీస్లో కనుక్కోండి, విషయాలు కనుక్కొని వెళ్ళి చెప్పాము అన్నతో. అలాంటి పరిస్థితి, అన్న ఏమైపోతాను నో, ధైర్యంగా ఆయన పని ప్రకటించుకోవడమే, స్వార్థ ప్రకటించుకోవడమే. ఎందుకు ఆపాలి, ఎందుకు చేయాలి? వీళ్ళు అన్న మీటింగ్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఉన్నట్లే. నాది కాదు ఈ సంస్థ, నాది కాదు ఈ సంఘం. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వడు అడుగు పెట్టడానికి లేదంతే. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు రాత్రికి అవసరం అయిపోద్ది, రేపు బోర్డు మార్చాలి అన్నారా? రాత్రికి రాత్రి చరిత్రలు తల్లకిందులు చేశాడు నా దేవుడు. హల్లెలూయా. విజృంభించి అది ఇది పిచ్చవాగుడు అందరూ సిగ్గుతో తలదించుకునేటట్టు చేశాడు. ఇవన్నీ చెప్పుకొని మనం మురిసిపోవడానికి కాదు, జీవితంలో అనుభవించడానికి, అన్వయించుకోవడానికి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, యెహోవానగు నేను కాపు కాయుచున్నాను, దివారాత్రులు దానికి నీరు కట్టుచున్నాను, ఎవ్వడు దాని మీదకి రాకుండా నేను కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను, 3 విషయాలు చెప్తూ వచ్చాను. యెహోవానగు నేను హృదయములను పరిశోధించువాడను, యెహోవానగు నేను మీకు ఉత్తరం ఇచ్చువాడను, యెహోవానగు నేను కాపు కాయచు. ప్రమాణం చేస్తున్నాడు ఆయన. యెహోవానగు నేను మిమ్మల్ని కాపు కాయిచున్నాను, యెహోవానగు నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, యెహోవానగు నేను మీ అంతరంగములను పరిశోధించుచున్నాను, మీ క్రియల ఫలము చొప్పున మీకు ప్రతీకారము చేయుదును. ఆమేన్. నాయనా, ఇదిగో నన్ను నీ ప్రమాణపూర్వకంగా నన్ను నడిపించమని కోరుకుందాం. ఈ మాటలు మీ హృదయంలో నా దేవుడు పదిలపరచునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించుగాక, దీవించుగాక. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాయన. ప్రభా యొక్క ఆరాధనలో తండ్రి మా మధ్యలోకి వచ్చి తండ్రి మాతో మాట్లాడినందుకై, మీ వాక్కుల కొరకై స్తోత్రం. పాస్టర్ గారు ప్రభా మాకు వివరించిన వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు తండ్రి, కంచి వేసి కాపాడుతున్నందుకై స్తోత్రం దేవా. నాయన ప్రతి వారిని తండ్రి వారి స్థలాల్లో తండ్రి చక్కగా కాపాడుచు, కంచి వేసి భద్రపరుస్తూ నాయన ఇంతవరకు క్షేమంగా తీసుకొచ్చారు తండ్రి. ఈ సవాసాలు ఇంతవరకు కాపాడి బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి ఈ వాక్యాలు చెప్పబడిన రీతిగా తండ్రి మీరు నిద్రపోక కంచి వేసి కాపాడుతున్నందుకై స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. అయ్యా స్తోత్రం వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకై స్తోత్రం తండ్రి. వాక్యం నమ్మదగింది తండ్రి. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని కంచి వేసి కాపాడుతున్నందుకై స్తోత్రం. శరబల కత్తర శ్రీకరబల శరబల కత్తర ఏసునామములో తండ్రి స్తోత్రం. ఆయన కనికరించు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ రక్తపు కోటలో భద్రపరచండి, కంచి వేసి కాపాడి అయ్యా మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచండి. అలాగే వాక్యం చెప్పిన మీ దాసుని కూడా, పాస్టర్ గారిని కూడా బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం. మీరే మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, కంచి వేసి కాపాడి కృప చూపమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమేన్. ఆమెన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, ఈ 2వ ఆరాధనలో సేవకుని మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చబడాలని, యెహోవాను నేను నీ ప్రవర్తన అంతటిని పరిశీలించువాడినని, యెహోవాను నేను ఉత్తరమిచ్చువాడినని, యెహోవాను నేను ప్రతి నిమిషం కాపాడువాడినన్న మాటలు నా జీవితంలో నెరవేర్చబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నా దేవుని కృప, మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.